హలో మామ, లేట్ లేకుండా ఈరోజు విషయానికి వస్తే ఇండియాలో ఉండే వాళ్ళు చాలా మంది ఇలాంటి బండి చూసి ఉండరు. అవునా? నేనైతే ఖత్తర్కి వచ్చి ఫస్ట్ టైం మామ ఇది చూడడం, ఎందుకంటే దాని పక్కన నేను నిలబడితే ఏదో కరపల్లో నిలబెట్టినట్టే ఉంది. సౌదీలో వచ్చి 6 సంవత్సరం చేశాను కానీ ఇక్కడ బండ్లు సగానికి సగం బండ్లు అక్కడ లేవు మామ. అసలు అడగడం కూడా వేస్తే, ఎందుకంటే చాలా రేర్ గా కనిపిస్తాయి ఇలాంటి బండ్లు. ఇక ఈ బండి విషయానికి వస్తే ఇది వచ్చి మా కఫీల్ తమ్ముడిది బండి. ఇంకా రాత్రి ఫోన్ చేసి ఈ రకంగా బండి గ్యారెంటీ ఇచ్చున్నాను, పని అయిపోయిందంట, బండి తీసుకురా అని చెప్పాడు. అంతే, ఇంకా సంతోషంగా పరిగెత్తాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నా మామ, ఈ బండి వేరే వాళ్ళకి ఇవ్వడం నేను ఇప్పుడు చూడలేదు, అంతే ఫస్ట్ టైం నాకు ఇవ్వడం. ఇంకా మనమే గమ్ముకుంటామా, అంతే జోబ్ లో ఉన్న సెల్ తీసి ఇంకా మా ఓడికి చెప్పాను వీడియో తీయమని, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి బండి తోలడానికి ఛాన్స్ దొరకదో లేదో అని. అయినా మామ బండి కట్అవుట్ కి నా కట్అవుట్ కి ఎంత తేడా ఉంది చూడండి, ఏదో చిన్న ఎలుక కూర్చున్నట్టు ఉంది ఆ బండిలో. మన ఇండియాలో కార్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం ఏడుకు వస్తే మాత్రం పండుగ చేసుకుంటారు, ఎందుకంటే అన్ని రకాల కార్లు ఉన్నాయి. మన ఇండియాలో పెద్ద బండి ఏదైనా లాంచ్ అయితే అది ఇంచుమించు షోరూమ్ లో అసలు కనపడదు. ఒకవేళ బుక్ చేసుకున్న సంవత్సరానికి 2 సంవత్సరాలకి డెలివరీ అవుద్ది. బండి మావా బండి అంతే, ఎందుకంటే దాని మీద ఎక్కితే ఏదో ఒంటి మీద గుర్రం మీద ఎక్కినట్టే ఉంది. మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. అడిగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావా.